శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ బహుళ చవితి పంచమి, సౌమ్యవాసరి బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:07 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00108, అనగా ఈరోజు 108వ రోజు, పంచదశోధ్యాయం భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 6వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. న తద్భాసయతే సూర్యో న చక్షాంకో న పావక. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. 6వ శ్లోకానికి తాత్పర్యం: చంద్రసూర్యాగ్నులు దేనిని చేయలేరో, దేనిని పొందితే వెనుకకు రానక్కరలేదో, అలాంటి స్వయం ప్రకాశమానమైనదే నా యొక్క పరమపదం. ఇప్పుడు 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనశ్శస్త్వానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 7వ శ్లోకానికి తాత్పర్యం: పురాతనమైన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిణమించి ప్రకృతిలోని వికారాలైన జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనస్సును కూడా ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వర. గృహీత్వైతాని సంయాతి వాయుర్గణాధని వాశయాత్. వాయుర్గంధాని వాశయాత్ అంటే గాలి సువాసనను తీసుకొని పోయేటట్లుగా దేహాధికారి అయిన జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు వెనుకటి శరీరం నుంచి భావ పరంపరను తీసుకుపోతూ ఉన్నాడు. ఇప్పుడు 9వ శ్లోకం. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. 9వ శ్లోకానికి తాత్పర్యం: చెవులు, నేత్రాలు, చర్మం, నాలుక, ముక్కులను ఆశ్రయించిన
మనస్సును సహాయంగా తీసుకొని దేవుడు శబ్దరూప పరస్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు. ఇక ఈనాటి చివరి 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుజ్ఞైనం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషా. ఈనాటి చివరి శ్లోకం 10వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. జీవుడు దేహాన్ని త్యజించడం, గుణప్రభావం చేత మరో నూతన దేహాన్ని అనుభవించడం మొదలైన వాటిని మూర్ఖులైన వాళ్ళు తెలుసుకోలేరు. జ్ఞానసిద్ధులు మాత్రమే వాటిని తెలుసుకోగలుగుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. మరలా రేపటి శ్రీమద్భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.